పాపం ఆదర్శ్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. బెంగతోనే ఆరోగ్యం అలా దెబ్బతిందనిపిస్తుంది. ఎంత వీక్గా ఉన్నాడు. అనయ్య, ఏదో అదృష్టం ఆదర్శిని ఉరికంబం ఎక్కకుండా ఆపింది. ఎందుకో ఆదర్శ్ ఈ కేసు నుంచి బయటపడతాడనే నమ్మకం నాకుంది. ఆధారాలు దొరకాలిగా. అసలు ఆ దాస్గాడు దొరికితే సమస్యలన్నీ తీరిపోతాయి. తీరాలి, కానీ అందరూ ఒకే దగ్గర ఉంటే ఎలా తీరుతాయి? తలా ఒక దిక్కు వెళ్ళి వెతకాలి. ఎక్కడని వెతుకుతామను? ఇప్పటి వరకు వాడి కోసం సిటీలో వెతకని చోటంటూ లేదు. సందు సందు వెతికాం. కొంపదీసి ఆ దాస్గాడు ఊరు నుంచే కాదు, ఈ రాష్ట్రం నుంచే చెక్కేశాడేమో అనిపిస్తుంది. అరే, ఆదర్శ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి వివరాల కోసం వెతుకుతూనే ఉన్నాం. అవును, శివాని ఏమైనట్లు? దాసు గురించి బాగా తెలిసిన శివాని చాలా రోజుల నుంచి కనపడట్లేదు కదా? ఒక్కసారి వచ్చింది, మళ్ళీ కనిపించలేదు. కనీసం ఆ పెద్ద కనిపించినా దాసు విషయంలో సహాయపడేవాడు. పెద్ద పెద్ద అంటే అదే దాసు అసిస్టెంట్. మనకు అప్పుడప్పుడు చాలా ఉపయోగపడేవాడు. ఆ దాసుగాడి గురించి అన్ని వివరాలు తెలిసినవాడు వాడే. అంతేకాదు, ఎలుకలు కన్నాలు మార్చినట్టు ఆ దాసుగాడు మార్చిన స్థావరాలు కూడా వాడికే తెలుస్తాయి. అవునన్నయ్య, వాడు అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చేవాడు. ఈ మధ్య ఏమైనా వచ్చాడా? నీకెక్కడ కనిపించలేదా? లేదను, ఎక్కడ కనిపించలేదు. ఆ ఒంటికన్నోడేగా, ఆ. పిచ్చివాళ్ళ ఉంటాడు. ఆ, వాడైతే 2 నెలల క్రితం కృష్ణానగర్ పూర్ణా సెంటర్లో చూసినట్టు గుర్తు. మళ్ళీ కనిపించలేదు. అంతకుముందు వారానికోసారి మన ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. ఏమయ్యాడో? వాణ్ణి పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకొచ్చు. వాడి ఫోటో ఏదైనా ఉందా అన్నయ్య? అది ఇంటి దగ్గర ఉన్నట్టు గుర్తు. వెంటనే తీసుకొస్తే అతని గురించి 10 మందిని ఎంక్వైరీ చేస్తే దాసు వివరాలు దొరికిపోతాయి. అలాగే అను, పద. పద పద. నో, ఈ ఒక్క రోజులో పెద్దాన్ని పట్టుకోవడం చాలా కష్టం. అతని గురించి వెతకని చోటు లేదు, అడగని ప్లేస్ లేదు. ఎక్కడికి వెళ్ళినా నో, మాకు తెలీదు, ఇక్కడికి రావటం లేదు, ఇదేగా రెస్పాన్స్. అవును, మనం అనుకున్న 24 గంటల్లో 12 గంటలు అయిపోయింది. నాకెందుకో వాడు దొరకడనిపిస్తుంది. అప్పుడే మీరంతా డీలా పడిపోతే ఎలా? మనం వెతకడం మొదలుపెట్టి 12 గంటలే అయింది. ఇంకా 12 గంటల టైం ఉంది. ఈలోగా పెద్ద ఆచూకీ దొరక్కపోదా? మనం కొంచెం ఓపిక పడితే డెఫినెట్గా దొరుకుతాడు. సారీ. ఇదేంటి వీడి ఫోటో మీ దగ్గర ఉంది? ఇతను మీకు తెలుసా? తెలుసా? వీడు పెద్దగాడేగా. ఆ. ఓ 2 నెలల క్రితం నుంచి వీడు అప్పుడప్పుడు షూటింగ్లో జూనియర్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్స్ వేస్తున్నాడు. చిన్న చిన్న డైలాగులు బాగా చెప్పేవాడని కో డైరెక్టర్స్ అంతా వాడిని అడిగేవారు. ఈ మధ్య నెల రోజుల నుండి కనిపించడం లేదు. ఓ సినిమాలో కంటిన్యూటీ వేషం ఉంది. వీడు ఓ నెల నుండి కనిపించడం లేదని ఆ వేషం వేరే ఆర్టిస్ట్కి ఇచ్చేశారు. ఇంతకీ ఇతను ఎక్కడుంటాడు? ఈ పక్కనేనమ్మా. ఎందుకు? ఏం లేదు, అతను మాకు బాగా కావాల్సిన వాడు. ఈ మధ్య కనిపించడం లేదు. ఓసారి అతని రూమ్ చూపిస్తారా? తప్పకుండానమ్మా, పదండి. పద పద.
ఏదిరా నమస్తే అన్న. అది ఎక్కడుంది? ఈ గదిలోనే ఉంది. మహా మొండి ఘటంలో ఉంది. మ్మ్. ఏయ్, ఎవరు నువ్వు? ఏడు నుంచి వచ్చినావు? మ్మ్? నా పర్మిషన్ లేకుండా పొరుగురు ఆడదానివి ఇంత ధైర్యంగా నందనూలో అడుగు పెట్టినావంటే నీకు చాలా చరిత్ర ఉండాలి. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చినావు? మ్మ్? ఏయ్, నిండే చెప్పమంటే నీకు కాదే, చెప్పు. ఎదోని నా ఊరొచ్చి నన్నే ఇబ్బంది పెడతావా? నిన్ను ఏం చేస్తానో చెప్పు. కాల్చి పారేస్తా. చెప్పు, ఎవరు నువ్వు? సిబిఐ, పోలీస్, ఇన్ఫార్మర్? చెప్పకపోయినా అంటే కాల్చేస్తా. చెప్పు. నీలాంటి అందగత్తిని కాల్చడం ఏంటి? నిన్ను కసి అన్నా బయటికి తలుపేరా. అలాగే అన్న. నేను తీమని వరకు తీయద్దు. నేను అడిగితే నువ్వెవరో చెప్పవా? చెప్పు. నీలాంటి దానికి నేనే శిక్ష వేస్తానో తెలుసా? జీవితాంతం నా పేరు గుర్తుండేలా చేస్తాను. ఈ నాగప్పరాయుడు పడగ విప్పాడంటే కోరిక తీరే వరకు కాటు వేస్తూనే ఉంటాడు.
మర్యాదగా నువ్వెవరో చెప్పేసి నాకు లొంగిపోతే నీ పేరు మీద ఊరు చివరినో బిల్డింగు 4 ఎకరాల మెట్ట భూమి ఇస్తాను. ఎంచక్క కాలు మీద కాలేసుకుని రాణిలా బతికేయచ్చు. నువ్వు ఈడ ఎంత అరిచికి పెట్టినా అది అరణ్యరుదనే. నీ మాట ఇనేవాడు కానీ సాయం చేసేవాడు కానీ ఎవడు ఉండడు. నా మాటిని నాకు లెగ్గు. రామా రావే. అంటే అబ్బా చాలా ఉండదే. నువ్వు పల్నాటి నాగమ్మే. నేను చూసి నేను భయపడిపోను. కొట్టు కొట్టు, తల మీద కొట్టు, పుచ్చగాయలా పగలు కొట్టు, కొట్టు కొట్టు కొట్టవే. కొడతా నిన్ను. నన్నే తోస్తావే? ఎంత పొగలో నీకు. నిన్ను
రే నరసింగం, ఏంటన్నా? అసలు ఏదో చేద్దామని వస్తే ఏదో జరిగింది. రేయ్, అన్నా చస్తదేమో, ఆ. బాగా దెబ్బతగిలినట్టు. డాక్టర్ని తీసుకొచ్చి అలాగే. కట్టుకట్టించు. ఇది ఇక్కడ ఉన్నట్టు మానవుడికి తెలియకూడదు. అలాగే. తెలిసిందో ముందు నువ్వు చస్తావు. చూడు, నేను మీ చుట్టూ తిరగలేకపోతున్నాను. నువ్వు తొందరలో డబ్బులు తీసుకోకపోతే మాత్రం ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. అసలు ఎప్పుడు ఇస్తావా నువ్వు? రేపు ఇస్తావా? రేపు ఇవ్వకపోతే ఇల్లు ఖాళీ చేయాలా? వెళ్ళు వెళ్ళు. శ్రీనివాస్, ఏం గంటసాలు ఇటు వచ్చా? వీళ్ళంతా పెద్ద కోసం వచ్చారు. పెద్ద ఉన్నాడా? ఫస్ట్ తారీఖు కల్లా రెంట్ కరెక్ట్గా కట్టేవాడు. నెల నుంచి అసలు కనిపించడం లేదు. కనీసం తలుపులు కూడా తెరవడం లేదు. మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చాలండి, అతను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. సార్ ఒకసారి పెన్ ఇవ్వండి. ఇదిగో. ఉంటాను. ఓకే. ఒక్క నిమిషం, పెద్ద రూమ్ ఏది? పైన కనిపిస్తుంది కదమ్మా కార్నర్లో, అదే. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. అన్నయ్య, నాకేదో డౌట్గా ఉంది. పెద్ద గురించి ఇక్కడ ఏదైనా క్లూ దొరకొచ్చు. పైకెళ్ళి రూమ్ చెక్ చేద్దామా? ఎలా చెక్ చేస్తాం? మన దగ్గర కీస్ లేవు కదా. ముందు అక్కడికెళ్ళి చూద్దాం రా. తీ తొందరగా. వచ్చేసింది. వెళ్ళగా. సునీల్ ఫాస్ట్. ఎవరండి ఇంట్లో? అన్నయ్య, పెద్ద మీరు అదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. పెద్దకి మీరేమవుతారు? ఏమీ కావు, పెద్ద మాకు తెలుసు. ఇంతకీ మీరెవరు? నేను వీడియో షాప్ ఓనర్ని. పెద్ద నా దగ్గరకు 1 నెల క్రితం వచ్చి ఓ గంట షూటింగ్ ఉందని నా దగ్గర వీడియో కెమెరా తీసుకెళ్లాడు. ఆ టైంలో అతను చాలా అలసటగా ఎక్కడి నుంచో పరిగెత్తుకుని వచ్చినట్టు ఉన్నాడు. గంటలో కెమెరా తెచ్చిస్తానన్న మనిషి ఇంతవరకు పత్తాలేదు. కెమెరా తెచ్చి ఇవ్వలేదు. రోజు రూమ్కి రావడం, తాళం వేసి ఉండడం చూసి వెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు ఉండడం చూసి వాడి వివరాలు తెలుస్తాయేమోనని వచ్చాను. అబ్బిబే లేదండి, మేము పెద్ద కోసమే వెతుకుతున్నాం. ఒకవేళ మాకు కనిపిస్తే మీకు తప్పకుండా చెప్తాం. సరేనమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమిటమ్మా? ఎగ్జాక్ట్ గా పెద్ద మీ దగ్గర కెమెరా ఏ డేట్ కి తీసుకెళ్లాడో మీకు తెలుసా? డిసెంబర్ 10వ తారీఖు. ఏ టైంకి? కరెక్ట్గా చెప్పలేను. 7:30 అయ్యుండొచ్చు. సరిగ్గా అదే రోజు అదే టైంకి మనం పుల్లారావుని చేసి చేసుకుంటూ వెళ్ళాం. ఆ అవును. తర్వాత అన్నయ్య ఇంటికి రాలేదు. విద్య హత్య కేసు అన్నయ్య నెత్తిన మోపబడింది ఆ రోజే. అంటే ఈ హత్యకు పెద్ద కెమెరాకు ఏదో లింక్ ఉంది. రషీద్ శేఖర్, మీరు పని చేయండి. మీరు ఒకళ్ళు ఇక్కడ ఉండండి, ఒకళ్ళు వీడియో షాప్ దగ్గర ఉండండి. ఒకవేళ ఈ లోపల పెద్ద వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఈ లోపు మేము విద్య హత్య జరిగిన ప్లేస్కి అలా వెళ్ళొస్తాం. సరే. పద. ఆ.